నమస్కారం. సిసిసి డిజిటల్ 230 PM న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం నర్సయ్య అగ్రహారంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొని స్వామిని దర్శించుకున్న కేంద్ర సహాయ మంత్రి వర్మ. కమలాపురంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు. స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కృష్ణ చైతన్యరెడ్డి. కాకినాడ మున్సిపల్ జంక్షన్లో 1200 కేజీలతో 15 అడుగుల పంచదార గణపతి. స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించుకుంటున్న భక్తులు. ఉంగుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా చవితి వేడుకలు. స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ధర్మరాజు. దేశ ప్రజలకు, నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజలకు, నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. భీమవరం నర్సయ్య అగ్రహారంలోని నర్సాపురం పార్లమెంట్ కార్యాలయం వద్ద జరిగిన వినాయక చవితి వేడుకల్లో శ్రీనివాస్ వర్మ, వెంకటేశ్వరి దేవి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ ప్రజలంతా సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని స్వామిని వేడుకుంటున్నట్లు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే ఎలాంటి కార్యక్రమాలైనా ఎటువంటి విఘ్నాలు ఎదురవ్వకుండా నిర్విఘ్నంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ప్రకృతి వైపరీత్యాల వంటి విఘ్నాలను తొలగించాలని, స్వామి ఆశీస్సులు ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని విఘ్నేశ్వరుని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ పేరిచెర్ల సుభాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కోమటి రవికుమార్, పట్టణ అధ్యక్షులు కాగిత సురేంద్ర, యువమోర్చా జిల్లా అధ్యక్షులు కలిదిండి వినోద్ వర్మ, చెరుకూరి కృష్ణంరాజు, రిటైర్డ్ ఎంఈఓ సీతారామరాజుతో పాటు పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. మమ అస్మాకం ఫల సిద్ధ్యర్థం మమ ఇహ జన్మని జన్మ అర వ్రణాది సర్వ వ్యాధి నివారణ. ఓం భైరవాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం హస్వగ్రీవాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః. నీళ్ళకి కలిసి చెప్పండి. ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం పురాణాయ శుద్ధ ఆగమనీయా సమర్పయ. భూగే బృహస్పతికో రేర్నాయ వందేవై రాష్ట్రస్య కంగళావంతో సిద్ధివినాయక మహాదేవ శంభో శంకర. ఓం సుముఖనాయ ధీమహి ప్రచోదయాంచ గణాధిప శ్రీ మహాగణాధిప నమః. ఓం ప్రగదాయ నమః, ఓం ప్రధాన ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఏదైతే ఈ రాష్ట్రంలో, దేశంలో పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టేటువంటి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమానికి, అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఎటువంటి విఘ్నము లేకుండా అవిఘ్నంగా ముందుకు వెళ్ళేలా వినాయకుడిని యొక్క ఆశీర్వచనాలు ఈరోజు కోరుతూ ఉన్నాం. ఏదైతే ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఇవాళ విజయవాడలో ఉన్నటువంటి పరిస్థితి, వాటి నుంచి ప్రజలందరికీ ఉపశమనం కలగాలి. అలాగే రాబోయేటువంటి రోజుల్లో ప్రజలకు వినాయకుడు ఆశీస్సులు ఉండాలని ఈ వినాయక చవితి సందర్భంగా స్వామివారిని కోరి ప్రార్థిస్తున్నాను. గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు.
మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. అందరికీ సకల శుభాలు కలగాలని వినాయక స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్యరెడ్డి పేర్కొన్నారు. అందరికీ సకల శుభాలు కలగాలని వినాయక స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్యరెడ్డి పేర్కొన్నారు. కమలాపురంలో వినాయక చవితిని పురస్కరించుకుని వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగిపోయి విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు. గణనాథుడి ఆశీస్సులతో జిల్లాలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో అభివృద్ధిలో ముందడుగు వేయాలని పేర్కొన్నారు. వినాయక చవితి వేడుకలు, గణేష్ నిమజ్జనం కార్యక్రమాలు ప్రశాంతంగా, ఆనందంగా నిర్వహించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జాగ్రత్తలు వహిస్తూ పిల్లలకి ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకొని ప్రతి ఒక్కరూ క్షేమంగా, సుఖంగా ఉండాలని ఆశిస్తూ మరొక్కసారి అందరికీ వినాయక చవితి 25 సంవత్సరాలుగా గణేష్ మంటపాన్ని ఇక్కడ నిర్మించడం జరుగుతూ ఉంది. చాలాసార్లు కూడా మేము కూడా 25 సార్లు రాకుండా చాలాసార్లు కూడా రావడం జరిగింది. దీనికి అందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కలిసి కట్టుగా ఒకే విగ్రహాన్ని పెట్టి చేయడం చాలా సంతోషకర విషయం. ఇక్కడ కూడా ఒకే పెట్టి అందరూ కలిసి చేస్తే బాగుంటుంది, అందరూ కలిసినట్టు ఉంటుంది అనేది ఉంది. మన ఊళ్ళల్లో చాలా మంది పక్కన అక్కడ ఒకటి, ఒక ఈదులోనే 1-2 కూడా పెట్టుకుంటాం. ఇది మంచి పద్ధతి కాదు. ఈ గణేష్ స్వామి ఈసారి మన సంవత్సరం అందరికీ కూడా అన్నీ మంచి జరగాలని, పంటలు పండాలని, అందరూ ఆరోగ్యాల్లో ఉన్నారనేది ఈ రాష్ట్ర ప్రజలు, ఈ జిల్లా ప్రజలు, ఈ నియోజక ప్రజలు, ఈ గ్రామ ప్రజలు అందరూ కూడా సురక్షితంగా ఉండాలనేది మా కోరిక. గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. కాకినాడ నగరంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కాకినాడ నగరంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వివిధ కూడళ్లలో ఏర్పాటు చేసిన గణనాథుడిని భక్తులు పూజించి దర్శించుకున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాకినాడ సిటీ పరిధిలోని జగన్నాథపురం జంక్షన్లో 1200 కేజీలతో 15 అడుగుల పంచదార వినాయకుడిని నెలకొల్పారు. అలాగే పెద్ద మార్కెట్లో వెండి ఖర్జూరంతో తయారు చేసిన 18 అడుగుల వినాయకుడిని ప్రతిష్ఠించారు. అదేవిధంగా కాకినాడ రూరల్ ఇంద్రపాలెం వై జంక్షన్లో లక్ష్మీ గణపతి ఆలయం వద్ద 8 అడుగుల మట్టి విగ్రహాన్ని కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఫైర్ స్టేషన్ సమీపంలో ఉన్న స్వయంభూ పంచముఖ శ్వేతార్క హేరంబ గణపతి ఆలయంలో వినాయక చవితి వేడుకలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఫైర్ స్టేషన్ సమీపంలో ఉన్న స్వయంభూ పంచముఖ శ్వేతార్క హేరంబ గణపతి ఆలయంలో వినాయక చవితి వేడుకలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో భాగంగా ఆలయ అర్చకులు, ధర్మకర్త బ్రహ్మశ్రీ మామిళ్లపల్లి ఆనంద్ శివాచార్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా వినాయక చవితి విశిష్టతను భక్తులకు వినిపించారు. ఈ పూజలో పాల్గొన్న భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ ఆలయంలో స్వామివారు స్వయంభూగా కొలువయ్యారని, కావున భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆనంద్ శివాచార్య కోరారు. భక్త మహాశయులారా, మన జంగారెడ్డిగూడెం గ్రామంలో కొవ్వూరు రోడ్లో ఫైర్ స్టేషన్ ప్రక్కన వేయించేసి ఉన్నటువంటి శ్రీ స్వయంభూ పంచముఖ శ్వేతార్క హేరంబ గణపతి అనగా తెల్ల జిల్లేడు చెట్టు వేరులో ముల్చినటువంటి 5 ముఖంబులు కలిగినటువంటి గణపతి విశేషం. ఎందుచేతనంటే ఏకముఖ గణపతిగా ఉంటారు, కానీ ఈ పంచముఖాలతో వెలవటం అనేది చాలా అరుదుగా ఉంటుంది, ఎక్కడో కానీ దొరకదు. అటువంటి స్వయంభూమూర్తి. అయితే మరి హేరంబ గణపతి ఏమిటండి అంటే సింహవాహనం, పంచవక్త్రం దశభుజం సింహవాహనం, పంచముఖమ్ములు కలిగి అలాగే దశభుజమ్ములు కలిగి సింహవాహనం మీద దక్షిణాభిముఖంగా ఉన్నటువంటి గణపతి హేరంబ గణపతి. అటువంటి హేరంబ గణపతి మన ప్రాంతంలో ఉండటం మన పూర్వజన్మ సుకృతం. అటువంటి మహాగణపతి యొక్క ఈ రోజు మహాచతుర్థి అనగా వినాయక చవితి రోజున స్వామివారి యొక్క హరిత గణపతి పూజ, అభిషేకము, అనంతరము
గరికార్చన అనంతరము మహా నైవేద్యము నీరాజన మంత్రపుష్పాలు జరిగాయి. అలాగే చాలా దూర ప్రాంతం నుంచి కూడా వచ్చి ఎంతో మంది స్వామివారిని దర్శించుకుని ఈ స్వయంభూమూర్తి, ఈ స్వయంభూ పంచముఖ శ్వేతార్క, అలాగే హేరంబ గణపతి దర్శనం చేసుకుని ఎంతో మంది తరిస్తూ ఉన్నారు. ఎంతో మంది కోరికలను తీరుస్తూ కోరిన వారికి కొంగు బంగారమై విరాజితున్నటువంటి వినాయకుడు మన యొక్క జంగారెడ్డిగూడెం గ్రామంలో ఉండటం మన పూర్వజన్మ సుకృతం. ఈ 10 రోజులు కూడా స్వామివారికి విశేషించి అభిషేకము, అలాగే గరికార్చన, అలాగే హోమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి శ్రీ స్వయంభూ పంచముఖ శ్వేతార్క హేరంబ గణపతి యొక్క దర్శనం చేసుకుని తరించి శ్రీ మహాగణాధిపతి యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పొందవలసిందిగా కోరుతున్నాం. గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. రాజమండ్రి శివార్లో చిరుతపులి సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. రాజమండ్రి శివార్లో చిరుతపులి సంచారం ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది. ఓ జంతువును నోట కరుచుకుని వెళ్లిందనే పుకార్లతో ప్రజలు మరింత హడలిపోతున్నారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు చిరుత సంచారం గురించి తెలుసుకుని ఎటు నుంచి వచ్చి పులి దాడి చేస్తుందో అనే భయం ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. మరోవైపు అధికారులు సీసీ కెమెరాలను పరిశీలిస్తూ అడుగుజాడలను బట్టి చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చిరుత పులి కలకలంతో రాజమండ్రిలో హైటెన్షన్ నెలకొంది. గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. భీమవరం రూరల్ మండలం నరసింహపురం గ్రామంలోని కాపులపేటలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద ఆలయూతి ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి 23వ వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భీమవరం రూరల్ మండలం నరసింహపురం గ్రామంలోని కాపులపేటలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద ఆలయ యూత్ ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి 23వ వార్షిక మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా విగ్రహదాతలు వీరపిండి శ్రీనివాసరావు, కృష్ణవేణి దంపతుల కుమారుడు వీరపిండి రాజేష్, స్వాతి దంపతులు, వంశీకృష్ణ, సువర్ణ దంపతులు పీటలపై కూర్చుని గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ రకాల పత్రులతో స్వామివారికి పూజలు నిర్వహించి లంబోదరుడికి ప్రీతికరమైన కుడుములు, ఉండ్రాళ్లు, పాయసం, పులిహోర, చలిమిడి, వడపప్పు, పానకం ప్రసాదాన్ని సమర్పించారు. సోమవారం ఉదయం అఖండ అన్న సమారాధన, అదే రోజు మధ్యాహ్నం స్వామివారి నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. ఆదిదేవుడైన గణనాథుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఉంగుటూరు ఎమ్మెల్యే పస్సమట ధర్మరాజు పేర్కొన్నారు. ఆదిదేవుడైన గణనాథుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఉంగుటూరు ఎమ్మెల్యే పస్సమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. శనివారం వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉంగుటూరు నియోజకవర్గ పరిధిలోని నిడమర్రు, గణపవరం, ఉంగుటూరు, భీమడోలు మండల గ్రామాల్లో ఎమ్మెల్యే ధర్మరాజు పర్యటించారు. ఈ మేరకు గ్రామాల్లో నెలకొల్పిన గణపతి మండపాల్లోని నవరాత్రి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అర్చకులు ఎమ్మెల్యేకు వేదాశ్వరచాలు పలికి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు. గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి.
Contact 1800-120-2056, 9112123456. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం ఉపాలయమైన శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం ఉపాలయమైన శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కొయ్యే యేషన్ రాజు, ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. సహాయ కమిషనర్ ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కొయ్యే సుందర్రాజు పాల్గొన్నారు. అది కొంచెం అడగలేదు పైకి కొద్దిగా టైట్ చేయాలి. అటుపక్క టైట్ చేయి. జై శ్రీ మావుళ్ళమ్మ, జై జై శ్రీ మావుళ్ళమ్మ. ప్రముఖ ఎలవేల్పు ఆరాధ్యం భీమవరం పట్టణంలోని అందరిదైవంగా ఉండే శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలోని గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రతి ఏటా వైభవంగా జరపడం ఆనవాయితీగా ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా సాంప్రదాయబద్ధంగా మట్టి గణపతి విగ్రహాన్ని మనం నెలకొల్పడం జరిగింది. 5 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది. శాస్త్రోక్తంగా దీనికి సంబంధించి ఉదయం పూజ పుణ్యాహవాచన కార్యక్రమాలను నిర్వహించి ఈ 10 రోజులు కూడా నవరాత్రులు 9 రోజులు కూడా ప్రదర్శిత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులను తరలించి తిలకిస్తాను కోరుతున్నాం. అలాగే వినాయక స్వామి ఆశీస్సులతో పెద్దలు పిల్లలు ఎటువంటి విఘ్నాలు లేకుండా వాళ్ళ చదువులు కానీ వాళ్ళ వ్యాపారాలు కానీ ఉన్నతి కలిగి వృద్ధులకు రావాలని కోరుకుంటూ సర్వలోకాలు బాగుండాలని సంకల్పం చేసి వినాయకుని ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే గౌరవ శాసనసభ్యుల వారు ప్రోత్సాహంతో కూడా వివిధ కార్యక్రమాలు కూడా మనం నిర్వహించడం జరుగుతుంది. ప్రసాదోత్తర నది చేయడం జరుగుతుంది. అందరూ బాగుండాలి, లోకమంతా బాగుండాలని కోరుకుంటూ జై మావుళ్ళమ్మ, జై జై శ్రీ మావుళ్ళమ్మ. గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800-120-2056, 9112123456. వినాయక చవితి పర్వదినం సందర్భంగా వాడవాడలా మండపాలు ఏర్పాటు చేసి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా వాడవాడలా మండపాలు ఏర్పాటు చేసి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విఘ్నాలు తొలగాలని గణనాథుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. భీమవరం పట్టణంలో పలుచోట్ల ఆకర్షణీయమైన రూపాలలో విగ్రహాలను ఏర్పాటు చేశారు. రెస్ట్ హౌస్ రోడ్డు, ఎస్పీ స్ట్రీట్, నాచువారి సెంటర్తో పాటు పలు ప్రాంతాల్లో చవితి వేడుకలు ఘనంగా ప్రారంభించారు. 2 టౌన్ బలుసుమూడిలోని కుమ్మర్ల వీధి రామాలయం వద్ద శ్రీ సీతారామాంజనేయ యూత్ ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక 12వ వార్షికోత్సవం సందర్భంగా బాలగణపతి విగ్రహం విశేషంగా ఆకట్టుకుంది. 32వ వార్డు పొంత వీధిలో పీవీబీ యూత్ ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తులు తమ నివాసాలలో పూజా మందిరాలను పాల వెల్లువలతో పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు.
వినాయకాయ నమః. ఓం సుఖవిదయే నమః. ఓం గణాయ నమః. హర 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 మహాదేవ. నమస్కారం చేయండి అమ్మ. అలాగే అలా పెట్టండి. కావాలంటే ఓం ఏకదంతాయ ఓం కపిలాయ ఓం గజకర్ణికాయ ఓం లంబోదరాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ మంత్ర పుష్ప అక్షర పూజా తీసుకుంటారా? ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं अभ्यं जगतो वर्धग्रावः श्रियामा परिपालय देवराजाय विद्महे स्वप्रकाशाय धीमहि महागणाधिपतये नमः लक्ष्मीपते तेङ्घ्रीगुं स्मरामि पुण्डरीकाक्ष पुण्डरीकाक्ष पुण्डरीकाक्षाय नमः जलति स्थानो मन्त्रे शमोर्जन्दुहान धेनुर्वागस्मानुपसुष्ठतयतो तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा ओम ప్రాధాన్యకానికి మా తారక రామ కన్స్ట్రక్షన్ తరపున వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తూ వీరందరూ కూడా ఆయుష్ ఆరోగ్య సిరి సంపదలు ఉండాలని ఆ భగవాన్ని ప్రార్థిస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరం నర్సయ్య అగ్రహారంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొని స్వామిని దర్శించుకున్న కేంద్ర సహాయ మంత్రి వర్మ. కమలాపురంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు. స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కృష్ణ చైతన్యరెడ్డి. కాకినాడ మున్సిపల్ జంక్షన్లో 1200 కేజీలతో 15 అడుగుల పంచదార గణపతి. స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించుకుంటున్న భక్తులు. ఉంగుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా చవితి వేడుకలు. స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ధర్మరాజు. సమాప్తం. నమస్కారం.